వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బుధవారం చేగుంట మండల కేంద్రంలో శ్రీనివాస ఫెర్టిలైజర్ షాపును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్ను మరియు ఎరువుల నిలువలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సకాలంలో నాణ్యమై అందే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలను నియంత్రణలో భాగంగా వ్యవసాయ, పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాలు షురూ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల షాపుల యజమానులు ఎక్స్పైరీ డేట్ లోపు అమ్మాలని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం ద్వారా సూచించిన నాణ్యమైన పత్తి విత్తనాలు ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి అనుగుణంగా పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నిరంతర తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు సూచించడం జరిగిందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా యూరియా 8,115 మెట్రిక్ టన్నులు, DAP 745 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,738 మెట్రిక్ టన్నులు, పొటాష్ 450 మెట్రిక్ టన్నులు, సూపర్ ఫాస్ఫేట్ 280 మెట్రిక్ టన్నులు అన్ని కలిపి 12,326 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, DCMS కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరు డీలర్లు తప్పనిసరిగా లైసెన్సును కలిగి ఉండాలని, ఎరువుల నియంత్రణ చట్టం 1985 నియమ నిబంధనలు పాటిస్తూ POS మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని వివరించారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలను సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నియర్లీ హాఫ్ ఎకర్కి వస్తుంది సార్. వాళ్ళు 2 పూసలు వేసుకుంటే కొంచెం 30 గుంటల దాకా కూడా గుండాక రావచ్చు. హాఫ్ ఎకర్కి వస్తుంది 40. దాని లోపల కూడా ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ ఇటు ఓపెన్ చేసి పెట్టినమాట. 20 బ్యాగ్స్ ఇదంతా ఒకటే కంపెనీ సార్. వెరైటీలు ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ పెస్టిసైడ్ షాప్స్ కానివ్వండి, సీడ్ షాప్స్ కానివ్వండి, సో వీటికన్నిటికి సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కంబైన్డ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సడన్ ఇన్స్పెక్షన్స్ కింద సో ఈ సీడ్స్, విత్తనాల షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఏవైతే మనకి వితిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు, ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ ఒఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందే మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. మరి ఈరోజు చేగుంటల ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పెస్టిసైడ్స్, అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు చెక్ చేసినాను. సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి లేకుండా మన జిల్లాల రైతులకంతా కూడా అసలు సిసలైన మంచి నాణ్యమైన విత్తనాలు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సీజన్ మనకి తొందరగా వస్తూ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ గ్రీన్ మాన్యూర్, పచ్చి రొట్టె విత్తనాల ఎరువులు అవి ఏవైతే ఉంటాయో అవి చాలా అవసరం ఉంటుంది, ఆ గ్రీన్ మాన్యూర్. సో అవి కూడా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో వాటిని పెట్టడం జరిగింది. ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్కి సప్లై అనేది స్టార్ట్ అయింది. సో వాటిని కూడా ఈ వీక్లో మ్యాక్సిమం అవన్నీ కూడా తెప్పించి రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడైతే మనకు సోవింగ్ సీజన్ తొందరగా స్టార్ట్ అవుతుందో ఆ మండల్స్లలో మనం ఫస్ట్ ప్లేస్ చేయడం జరిగింది. ఆ మండల్స్లలో కూడా ఈ గ్రీన్ మాన్యూర్ సీడ్స్, సో ఏవైతే ఆ పచ్చి రొట్టె విత్తనాలు ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ పెట్టి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కూడా ఈ సీజన్కి చేయడం జరుగుతూ ఉంది. నేను ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లందరితో కూడా తీసుకొని నకిలీ విత్తనాల మీద అప్రమత్తంగా
అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ మీద చర్యలు కూడా ఎవరైనా నకలు విత్తనాలు చేసినవి తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.